నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ హెచ్చరిక. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో వైఎస్ జగన్. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యుత్తునిచ్చి రైతులను ఆదుకున్నాడు. అంతేకాదు ఆ రోజు జల యజ్ఞం అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈరోజు పోలవరం ఎప్పటి నుంచో మూలనబడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని బూజు దులిపి మొదలుపెట్టినటువంటి నేత ఆ రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే ఈరోజు బనకచెర్ల అని అంటున్నారో ఇవన్నీ కూడా ఉట్టి అభూత కల్పన. ఆన్గోయింగ్ ప్రాజెక్టు 14 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి కూడా నీళ్ళు ఇవ్వట్లేదు, వాటికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు, వాటికి ఖర్చు పెట్టట్లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పేద ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రైతులు మొత్తం సంతోషంగా ఉండాలని కలలు కన్నాడు. కాబట్టి ఆయన ఈ యొక్క అమరజీవిగా ప్రతి ఒక్క హృదయంలో, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తారు. ఏలూరు నగరంలోని దెందులూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని, వారిద్దరి స్ఫూర్తితో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వారిద్దరి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నామని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా రాజన్నని అందరము కూడా ఎప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడు కూడా మేము రాజకీయం చేస్తున్నామంటే రాజన్నే మా అందరికీ కూడా ఆదర్శం. అటువంటి రాజన్న పుట్టినరోజు, ఈరోజు వైఎస్ఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ దెందులూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్లో బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు అంటే పేదవారి గుండె చప్పుడు. రాజశేఖర రెడ్డి గారిని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అంబులెన్స్ చూసినా, 108 అంబులెన్స్ చూసినా రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు ఈరోజు అనేక మంది ఆఫీసర్లు చెప్తూ ఉంటారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకుని ఈరోజు ఇంత మంచి ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి. ఈ రాష్ట్రంలో ఏ రైతన్నని కదిలించినా కూడా రాజశేఖర రెడ్డి గారి అది చేసినటువంటి గొప్పతనాన్ని మనకు చెప్తూ ఉంటారు. ఆ రోజు అందించినటువంటి ఉచిత కరెంటు విషయంలో కానీ అన్ని. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు ముందుకు వేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈరోజు రాజకీయాలు అనేది విలువలతో కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఇసుక, ముసుక, మట్టి లాంటివి అక్రమ రవాణా చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ అన్నారు. వారితో పాటు రేషన్ బియ్యం, మద్యం అక్రమ రవాణా, జూదం, గ్రామాలలో బెల్ట్ షాపులు లాంటివి నిర్వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు అండగా ఉంటూ పోలీసు వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. డివిజన్ పరిధిలో ఎటువంటి అక్రమ ఇసుక, మద్యం, పీడిఎస్ బియ్యం ఈ మూడింటిపైన స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి అక్రమంగా తరలించిన, మీకు తెలిసిన, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన
మీ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా దయచేసి పోలీస్ వారికి చెప్పి సహకరించాలని కోరుతున్నాను. ఇట్లాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ బియాండ్ రీజనబుల్ లా ఎవరైనా కూడా యాక్ట్ చేస్తే వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ డైరెక్షన్లో నిన్న 1660 కేజీల పీడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగింది చల్లపల్లి మండలంలో. లుక్క రాఘవులు అనే అతన్ని ముద్దాయిగా జడ్జి చేయడం జరిగింది ఈ కేసులో. అలాగే లాస్ట్ 2 days ఎగో ఇంకొక పీడిఎస్ ఇలాంటి కేసే పెట్టడం జరిగింది, పీడిఎస్ అక్రమ రవాణా మీద. అండ్ మీరు చూస్తున్నట్లయితే లాస్ట్ 6 monthsలో కూడా మల్టిపుల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ కేసెస్ కూడా మేము పెట్టాము, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కేసెస్. అలాగే గ్యాంబ్లింగ్ పైన పలు రకాల కేసులు రిజిస్టర్ చేయడం చూశారు. అండ్ ఇంకా నెంబర్ల ఆట చల్లపల్లిలో ఇట్లా ఇది కూడా కర్బ్ చేసాం మేము, ఆల్మోస్ట్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ కర్బ్ చేసాము. సో మేము ఈ డైరెక్షన్లో వర్క్ చేస్తున్న సమయంలో నిన్న ఆదివారం మాకు సమ్ థ్రెటనింగ్ కాల్స్ టైప్ చేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకటరామబాబు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ గొప్ప నేత అని, ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాలని, ఆయన రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాభివృద్ధిలో ఆయన మార్కు చూపించారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందారన్నారు. పేద విద్యార్థులు చదువులు మధ్యలో ఆపకుండా ఉండేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థుల విద్యకు బాటలు వేశారన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తా సమీపంలోని పోచమ్మ మైదానాన్ని ఆడుకుని ఉన్న అక్రమ కట్టడాలను సింగరేణి మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న తమ కట్టడాలను కూల్చివేయటం సరికాదంటూ నిర్మాణాలకు సంబంధించిన యజమానులు నిరసన తెలిపారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ బలవంతంగా కూల్చివేయటం సరికాదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలాలతో పాటు సింగరేణికి సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని 1 Town పోలీస్ స్టేషన్ కు తరలించారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అందరున్నారు. ఈ రోజు వరకు కూడా హైకోర్టులో స్టే ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో స్టే ఉంది, సింగరేణి వాళ్ళ మీద కూడా స్టే ఉంది. ఏమన్నంటే మాకు సింగరేణి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మున్సిపల్ ఆర్డర్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు మరీ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉండి మా ఇల్లు కూలగొడుతుండ్రు. మేము కనీసం ఒక నోటీస్ ఇవ్వండి 694 అంటారు. 694 సర్వే క్లియర్గా ఉన్నది. ఇవ్వండి, మేము దండం పెడతాం మా బాబు. ఇప్పుడు కూడా చెప్తాను, ఆ నోటీసులు ఇవ్వండి. మా కోర్టు పెట్టి కొట్టుకొని కూలగొట్టుకుంటున్నారు. మా ఇల్లు అన్యాయంగా కూలగొడతారు, అన్నదండలతో కూలగొడుతుండ్రు. మేము ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాం, ప్రతి ఒక్క పబ్లిక్ దండం పెడుతున్నాం. మేము మరీ సర్వే చేసుకో కోర్టు నుండి ఆర్డర్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్తో. కావాల్సుకొని సింగరేణి మున్సిపల్ మరి ఇంకా పొలిటికల్ వాళ్ళు కుమ్మక్కాయి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఇంత అన్యాయాన్ని అక్రమంగా గుర్తు చేస్తారు. ఇంతమంది చూడంగా పబ్లిక్ చూడంగా ఇంత అన్యాయం జరుగుతుంది. మరి కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు, అని సీఎం గారు కూడా పట్టించుకోలేరు. ఇలాంటి గవర్నమెంట్ మాకు మా మీద కావాల్సుకొని మా మీద శత్రువులు తెచ్చి పెంచుకుంటుంది. మేము కష్టపడి పైసా పోగు చేసుకొని కట్టుకున్న భూములు ఇవి. మేము సింగరేణికి మాకు గొడవ ఉన్నది, మరి గవర్నమెంట్ వాళ్ళకి కూడా కొడతారు. దండం పెడతామండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను కడప జిల్లా బద్వేల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నరసింహ మాట్లాడుతూ అతి చిన్న వయసులో పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయంతో రైతు రుణమాఫీ చేశారు. డ్వాక్రా రుణమాఫీ, జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు కట్టడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 మరియు 104లు, రైతులకు ఉచిత కరెంటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరాజు, బద్వేలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమ్మవరం సుధాకర్ రెడ్డి, గోపవరం మండలం అధ్యక్షులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆ మహానేతను మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన మహానేతగా ఈ రాష్ట్ర ప్రజలకు
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప మహానేతగా ఎదిగి ప్రజలకు ఆయన పెట్టినటువంటి పథకాలు ఈనాటికి అవి సంక్షేమ పథకాలుగా ఇది ఎంతోమంది రైతులకు ఆనాడు ఆయన ఇచ్చిన ఉచిత కరెంటుతో ఈనాటి వరకు రైతులు సంక్షేమ పథకాల్లో మొట్టమొదటిగా రైతులకు ఎంతో ఉపయోగపడింది. మరి ఆనాడు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకము బడుగు బలహీన వర్గాలకు బీదలకు ఎంతో మేలు చేసి ఎంతోమంది ఈరోజు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో జీవనోపాధి చేసుకోవడానికి ఒక మహాకారణము. అలాగే ఆయన పెటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బీదలకు ఎంతో మందికి ఆపరేషన్ చేసుకోవడంలో అది గొప్ప ఒక మహానేత చేసినటువంటి అద్భుతమైన పథకాలు అది కూడా ఒక పథకము. అలా ఎన్నో గొప్ప పథకాలు ఆయన చేసినాడు కాబట్టి ఆ మహానుభావుని మనము కొనియాడుకుంటూ 33 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు తీసుకొని ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని 2004లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అతన్ని ఇప్పటికీ స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత. ఆ రోజు పాదయాత్ర చేసే సమయంలో ప్రజల దగ్గరికి ఇతను నేరుగా వెళ్ళి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం ద్వారా సంక్షేమ పథకాలు ఏ విధంగా చేయాలా, ఎక్కడ చేయాలనే దానికి మంచి ఇది ఏర్పడింది. ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతే దేశానికి రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే దాన్ని ప్రగాఢంగా బాగా నమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులకు ఉచిత కరెంటు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఆ రోజు. తర్వాత రైతులకు ఉచిత కరెంటు. ఇక విద్యా విషయానికి వస్తే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వారి యొక్క పిల్లలను మంచి భవిష్యత్తులో ఉంచుకోవాలని ఎవరికైనా ఆశగా ఉంటుంది. అవన్నీ అతను గుర్తించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు విధంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక వైద్యం విషయానికి వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి పార్టీ అని ఈ పార్టీ ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పార్టీకి సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు అవన్నీ చేసుకోవడం జరిగింది. పథకాలు మొదలు పెట్టాలన్నా, దాన్ని అవలంబించేటట్టు చేయాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అని రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడప జిల్లా బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దారెడ్డి, గానుగపేట రమేష్ బాబు తదితర బద్వేలు పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట దంపతులతో పాటు 2 పిల్లలు మృతి చెందారు. సెలవులు ఉండడంతో అట్లాంటాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లిన వెంకట్ వారం రోజుల తర్వాత అట్లాంటా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చి కారును మినీ ట్రక్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 4 సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ పంపారు. DNA శాంపుల్ తీసుకుని మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో వెంకట, తేజస్విని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ హెచ్చరిక. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో వైఎస్ జగన్. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.